వరుసగా ఒక్కొక్కరు ఆ స్థానంలో చేరి ఉద్యోగాన్ని అర్థిస్తున్నారు. క్రమశిక్షణ ప్రకారం పనిచేసే మనుషులు కాబట్టి ముందు ధర్మరాజు వెళ్ళాడు. ఆయన్ను చూడగానే ఆయన తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు విరాటరాజు. మత్స్య దేశము అంటేనండి, ఇప్పటికి మన లెక్కల్లో చెప్పాలి అంటే మత్స్య దేశము అనేది అస్సాంకి దగ్గరలో ఉంటుంది. ఇప్పటికీ ఈ విరాటరాజు నగరంలో వాడిన కొన్ని పేర్లు అస్సాం దగ్గర ప్రాంతంలో ఉన్నాయి. సరిగ్గా పక్కనే త్రిపుర ఉంది. మీకు త్రిపుర రాజధాని అగర్తల. ఆ ప్రాంతాన్నే పూర్వం త్రిగర్త దేశం అనేవారు. త్రిగర్త దేశం, గర్త అంటే పెద్ద గొయ్యి అని అర్థం. బంగాళాఖాతం లాంటి పెద్ద గోతులు సహజంగా ఏర్పడినవి. అఖాతం అంటే ఎవరూ తవ్వలేదు. బంగాళాఖాతం అంటే బెంగాల్ పక్కన ఉంది, అది అఖాతం, ఎవరూ తవ్వలేదు, దాని అంతలో అదే ఏర్పడింది. దాన్నే అఖాతం అంటారు. ఖాతము అంటే మనం తవ్విన గొయ్యి, అఖాతం అంటే ఎవరూ తవ్వకుండా సహజంగా ఏర్పడింది, దాన్నే బంగాళాఖాతం అంటారు. ఆ అఖాతాన్నే పూర్వం గర్త అన్నారు. అటువంటివి అక్కడ 3 ఉండేవి, 3 కలిసి బంగాళాఖాతంగా అయ్యాయి చివరికి. ఉండడం వల్ల దాన్ని త్రిగర్త దేశం అన్నారు. దానికి సుశర్మ అధిపతి. ఆ సుశర్మ రాజ్యానికి పొరుగున ఉన్నదే ఈ విరాట రాజ్యం. దీన్ని మత్స్య దేశం అనేవారు. అది సముద్ర తీరం, అక్కడ చేపలు పట్టేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. అక్కడ రాజ్యంలో ప్రజలది అది ప్రధాన వృత్తి, అందుకని దాన్ని మత్స్య దేశం అన్నారు. నా పొరుగు రాజు కాబట్టి విరాటరాజు మీద దాడి చేయడం నాకు ఎప్పుడూ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని సుశర్మ చెబుతాడు. తర్వాత ఉత్తర గోగ్రహణానికి ముందు దక్షిణ గోగ్రహణంలో ఆ మాట వింటాం మనం.